మిగతా వివరాలు కూడా చూద్దాం. రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయా గ్రామాల్లో పోలీసుల వేధింపులపై ఆయనకు చెప్పుకున్నారు. వేరే వాళ్ళ రైతులను కూడా కావాలని తీసుకెళ్తున్నారు, ఆ కారణం చూపిస్తున్నారు, వేరే వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. అవునవును, వేరే మన పార్టీలో బాగా క్రియాశీలకంగా తిరిగే అతను కూడా తీసుకెళ్లి ఎవరైతే భూములు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సాకు చూపించి వాళ్ళని ఇటువంటి కారణాలు చూపించి భాస్కర్ రెడ్డి అనే అతను కూడా తీసుకెళ్లి అక్కడ తీవ్రంగా 2 రోజుల నుంచి కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొట్టించి వాళ్ళందరితో ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా మేమే తగలబెట్టించామని చెప్పమంటున్నారు. ఆ బొంగులు అవి మొత్తం మేమే చేసాం. మీరే తగలబెట్టించారని మీతోనే చెప్పించే కార్యక్రమం అదే జరిగింది సార్. కొట్టించి భయపెట్టి మేమే తగలబెట్టించాం అనేది. గుడ్ మార్నింగ్ అన్న, నా పేరు బాలాజీ రెడ్డి, ఉండవల్లి. 26 తారీఖు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు వచ్చి గ్రామాల్లో పర్యటించి భూ సమీకరణ సేకరణ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని వివరించి మనకి ఏది లాభమో వివరించి అసలు రైతులు భూములు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే 29వ తారీఖు తెల్లవారుజామున ఈ భూ సమీకరణకు వ్యతిరేకంగా ఏ గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో మాత్రమే పంట పొలాలు తగలబడ్డాయండి. ఇది గమనించదగ్గ విషయం. అయితే అదే రోజు ఉదయం మంత్రి బాధ్యతాయుతంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకి నెట్టబోయారు. అదే రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన గంట తర్వాత పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన మా ఉండవల్లి గ్రామానికి విచ్చేసి ఎవరో సైకో లేదంటే ఒక అగాంతకుడు తగలబెట్టుంటారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్కి కాంట్రావర్సీగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది. మంత్రులు ఆ స్టేట్మెంట్తో కుక్క తిప్పుకోలేకపోయారు. మేమేం చేసామంటే, మీరు మీ ఇంట్లో కుక్క పిల్ల చచ్చిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారా అని చెప్పి ప్రత్తిపాటి పుల్లారావు గారిని అడ్డుకున్నాం. అడ్డుకుంటే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ ఐడి పార్టీ వీడియోలు తీశారు. తీసి అదే రోజు మిడ్ నైట్ 12 గంటలకి ఎవరైతే 6 రైతులు ఉన్నారో పొలాలు తగలబడిన వాళ్ళండి, వాళ్ళని తీసుకెళ్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేము తగలబడిన వాళ్ళు బాధితులను మేము చేసిన తప్పు ఏంటంటే జగన్ గారిని తిట్టారు కాబట్టి పుల్లారావు గారిని అడ్డుకున్నాం. అది చేయకూడదంట. వెంటనే మేము ఆర్కే గారికి ఫోన్ చేసాం. అయితే గతంలో మాకేంటంటే చరిత్ర 10 గంటలు దాటితే శాసనసభ్యులు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు మాకు. కానీ 12 గంటలకు ఆయన రెస్పాండ్ అయ్యారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సీఐకి ఫోన్ చేశారు. చేసి 1 గంటకి మీరు గనక 6 రైతుల్ని స్టేషన్ నుంచి పంపించకపోతే రాత్రిపూట అర్ధరాత్రి 12 గంటలకు తీసుకుపోయినారు. 11 గంటలకు తీసుకెళ్లారు. 1 గంట వరకు ఆయన సీఐతో మాట్లాడుతూనే ఉన్నారు. అర్ధరాత్రి 11 గంటలకు తీసుకుపోయారు. ఆర్కే 1 గంటకు కూడా సీఐతో మాట్లాడి నడి రోడ్డు మీద ధర్నా చేస్తాను పంపించకపోతే అంటే అప్పుడు పంపించారు. 2వ రోజు నా దగ్గరికి వచ్చారు ఇంటికి. నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. అయినా వెళ్తే నేను ఒక 100 మంది రైతులను తీసుకెళ్ళా, మా గ్రామానికి చెందిన వాళ్ళని. నేను కేవలం విచారణ కోసమే పంపించామన్నారు. నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర 100 మంది రైతులతో రాస్తారోకో చేశా, పంపించేశారు. 2వ రోజు మా బ్రదర్ని టార్గెట్ చేశారు. గ్రామ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అతన్ని టార్గెట్ చేస్తే మేము తీవ్రంగా ప్రతిఘటించబోతే అతను వదిలేశారు. నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే పెనుమాకలో మా డిఎస్పీ ఒక అతను ఉన్నాడండి. అతను టీడీపీ సానుభూతిపరుడు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ట్రై చేశాడు మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ టీడీపీ తరఫున. అతనికి ఏంటంటే చరిత్ర ఎస్ఐసిఐగా పనిచేసినప్పటి నుంచి అతని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. బంగారం దొంగతనం కేసులో అతను రికవరీ ఏ విధంగా చేసేవాడంటే ఒక దొంగను పట్టుకొచ్చి అతనికి వ్యతిరేకంగా ఉన్న గోల్డ్ షాపుల పేర్లు ఈ దొంగతో చెప్పించేవాడు. చెప్పించి ఆ గోల్డ్ షాపుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాడు. అతని చరిత్ర ఉంది అతనికి. అదే సంస్కృతి ఇప్పుడు ఏం చేశాడంటే మోటార్ దొంగలు పట్టుకొచ్చాడు. మోటార్ దొంగను పట్టుకొచ్చి పెనుమాక గ్రామానికి చెందిన ఒక రైతుని తీసుకొచ్చి ప్లస్ ఇంకొక 2 అంటే ఒక ఎస్సీ, ఒక ముస్లిం, ఒక రెడ్డి తీసుకెళ్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే ఆర్కే గారు ఫోన్ చేయగానే సీఏ పంపించేస్తున్నాడు అని చెప్పి తాడికొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోని తుళ్ళూరు స్టేషన్కి తీసుకెళ్లారు. మాకు 5 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న మార్నింగ్
6 గంటలకి ఆర్కే గారికి ఫోన్ చేశాం. ఆయన వెంటనే సిఐతో మాట్లాడారు. మాట్లాడినా కూడా పని అవ్వాల, వినలా మా మాట. అయితే అతన్ని కొట్టారు. తీసుకెళ్ళిన బాధితులు 3 కొట్టారు. ఈ విషయం ఇక్కడ అన్నాళ్ళు ఎవరికి తెలియదండి. చిత్రహింసలు పెట్టారు. ఆ విషయం నాకు ఆర్కే గారికి మాత్రమే తెలుసు. చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఒక 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పి వీళ్ళు ప్రోద్బలిస్తేనే నువ్వు చేశామని చెప్పి సంతకాలు పెట్టమని బెదిరించారు. కానీ అతను లొంగకపోతే తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇక మా బాధ తట్టుకోలేక మేము నిరాహార దీక్ష చేస్తానంటే తొలూరు స్టేషన్ ముందు నిన్న పొద్దున ఆర్కే గారు ఎస్పీతో ఐజీతో మాట్లాడిన తర్వాత రాత్రి 11:30కు పంపించారండి. మేము ఇక్కడికి బయలుదేరి వచ్చిన తర్వాత అతను ఇంటికి పంపించారు. లేదంటే అతను కూడా తీసుకొచ్చేవాళ్ళం ఇక్కడికి. అది మా పరిస్థితి. అయితే కేవలం ఒకే ఒక కారణం అన్న, భూ సమీకరణ లేదా సేకరణకి మేము పూర్తిగా వ్యతిరేకం. మా 2 గ్రామాలు. కారణం ఏంటంటే విజయవాడ సిటీకి కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాయి మా గ్రామాలు 2 కూడా. 10 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్లో వెలిసిన సంస్కృతి మా 2 గ్రామాల్లో. అన్అఫీషియల్ లేఅవుట్లో దాదాపు 50 నుంచి 60 ఎకరాలు ఉన్నాయి మా ఊర్లో. ఒక్కొక్క మంది పర్సన్ అంటే విజయవాడలో రేట్లు ఎక్కువ ఉండటం వల్ల మా గ్రామంలో 2 సెంట్లు 3 సెంట్లు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సిఆర్డీఏ బిల్లు ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఆ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏమీ ప్రస్తావించాల. వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? 1500 నుంచి 2000 మంది ఉంటారు. అలాంటి చిన్న వాళ్ళు ఉద్యోగస్తులంతా విజయవాడలో ఇల్లు కొనుక్కోవాలి, ఇక్కడికి వచ్చి ఫ్లాట్లు కనుక్కున్నారు. అలాంటి పరిస్థితులు ఏంటి? మేము చేసిన తప్పల్లో ఏంటంటే మేము ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకం, మేము ల్యాండ్ ఇవ్వము అని అంటాం. మేము చేసిన తప్ప. మా వ్యవసాయ భూములు 3 పంటలు పండుతాయి. 20 అడుగుల్లో బోర్ వాటర్ అండి మాకు. 5 inches బోర్, 5 HP మోటార్లు పెడతారు. 24 hours వాటర్ మాకు. 20 feet వాటర్ అండి, డ్రింకింగ్ వాటర్. అలాంటి సారవంతమైన 3 పంటల భూమి, 3 పంటల పండే భూమి అంటే మీరు ఒకటి గమనించాలన్నా, 1 ఎకరంలోనే 3 పంటలు వేస్తారు. అంటే అరటి, కంద, లేదంటే ఉల్లి, మొలగ అట్లా. అలాంటి పరిస్థితులు ఉన్న మా భూముల్ని మేము అడిగేదల్లా ఒకటేనన్నా, మా గ్రామాలు ఇస్తామన్నాను తీసుకొని, మేమే రాజధానికి వ్యతిరేకం కాదు. ఇంకా అవతలకి వెస్ట్ వైపుకి సౌత్ వైపు ఇంకా 2 కిలోమీటర్లు వెళ్తే చాలా మంది ఇస్తామని చెప్పి సన్మానం చేస్తున్నారు ఆయనకి. కానీ ఇవ్వనంటున్నాం మేము. మా గ్రామాలు దయచేసి రాజధాని పరిధించి డిలీట్ చేయమని మేము అడుగుతున్నాం. అది మీరు మాకు తోడుగా నిలబడాలి. ఈ తగలబెట్టింది కూడా ఒకటేనన్నా, మా గ్రామాల్లో సమీకరించడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. బలవంతంగా చేయాలంటే పోలీసు బలగాలు ఊళ్ళోకి రావాలి. పోలీసు బలగాలు ఊళ్ళోకి రావాలంటే వాళ్ళకి ఒక అవకాశం కావాలి. అవకాశం కావాలంటే వాళ్ళకి ఇది తగలబెట్టడం తప్పనిసరి పరిస్థితి. అందుకని ఏంటంటే నేను ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నా, టీడీపీ ప్రభుత్వానికి తెలిసే తగలబెట్టడం అనేది జరిగిందనేది నేను బహిరంగంగా విమర్శ చేస్తున్నా. పోలీసులు గ్రామంలోకి రావడం కోసం ఖచ్చితంగా అవకాశం తీసుకునేందుకు తగలబెట్టించే కార్యక్రమాలు చేయించి, ఆ తగలబెట్టించిన కార్యక్రమం జరిగిన నేపథ్యంలో వచ్చి మిమ్మల్ని అందరినీ హెరాస్మెంట్ చేసే విషయంలో మిమ్మల్ని భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ, ఆ భయపెట్టేదానికి అర్థం పరమార్థం ఫైనల్ గా మీ దగ్గర నుంచి భూములు తీసుకునే కార్యక్రమం. ఖచ్చితంగా